బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి మరోసారి సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. జగిత్యాలలో మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ పార్టీపై కూడా విమర్శలు గుప్పించారు. కొండ సుష్మిత చిన్నారెడ్డికి షోకస్ నోటీసులు జారీ చేయడాన్ని తప్పుపట్టిన ఆయన ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే నోటీసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని జీవన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు రోజురోజుకు పెరుగుతున్నాయని, పార్టీ విచ్ఛిన్నానికి సీఎం రేవంత్ రెడ్డి తీరు కారణమని అన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. ఇవి వలసదారులకు ప్రోత్సాహం కల్పింపజేయడంతో ఇదంతా సమస్య ఉత్పన్నమవుతుందా, లేకపోతే ఎందుకైతుందే? అసలు సమస్య ఉత్పన్నం కావడానికి బాధ్యులు ఎవరు, కారణం ఎవరు? వలసదారులే కదా. ఇప్పుడు సుష్మిత గారు ఏమన్నారు? ముఖ్యమంత్రి గారు ఏదైతుందో సమయం లేదు, సందర్భం లేదు, రేపు ఎన్నికలు ఎప్పుడొస్తాయో తెలియదు, మీరు రాబోయే శాసన ఎన్నికల్లో ప్రకాష్ రెడ్డికి ఓటేయాలంటే ఏమన్నట్టే? అసలు ముందు షోకాజ్ ఎవరికి ఇవ్వాలి? రేవంత్ రెడ్డికి ఇవ్వాలి. ముందు సుష్మిత కాదే. అసలు సుష్మితను ప్రేరేపించింది ఎవరు? సుష్మిత కామెంట్స్కి ఎవరు బాధ్యులు? రేవంత్ రెడ్డి బాధ్యుడు. నీకు సమయం సందర్భం లేకుండా రాబోయే ఎన్నికల్లో ప్రకాష్ కాంగ్రెస్ కోటేయమని చెప్పు. రాబోయే ఎన్నికలు మళ్ళా అభ్యర్థి ఎవరైనా కానీ కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోవాలని చెప్పి నువ్వు చెప్పు. ప్రకాష్ రెడ్డి కోటేమని చెప్తావు, నాకు అర్థం కాదు. అరే ఏఐసీసీ నీకు మల్లికార్జున ఖర్గే గారికి ఏమన్నా రాసిచ్చిందా? మల్లికార్జున ఖర్గే గారు ఏదైతున్నదో ఆయన అధికారాలు ఏమైనా ఉన్నట్టయితే ఆయన ఏసీసీ ప్రెసిడెంటే నీకేమన్నా పౌర పట్టాన్ని ఇచ్చింది, అది సెలక్షన్ క్యాండిడేట్స్ అనౌన్స్ చేసుకోపోని చెప్పని. అది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నం కావడానికి కారణం ఎవరంటే రేవంత్ రెడ్డి.